హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే జరుగుతున్నదంతా చూసి ఇంకా అవనిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఇక తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయడానికి లోన్ ఇచ్చిన వాళ్ళని రెచ్చగొడుతుంది. ఇక బ్యాంకు వాళ్ళైతే ఒకేసారి ఇంటి మీద వచ్చి పడతారు. వాళ్ళందరినీ చూసిన అక్షయ్, అలాగే అవని, కమల్ వీళ్ళైతే కంగారు పడిపోతారు. ఇంకా కమల్ అయితే, ఏయ్ ఏంటి మీరు ఇప్పుడొచ్చారు? మీకు ఇంతకు ముందే చెప్పాం కదా అని అంటుంటే, చూడండి మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. మీరు ఇంతవరకు మీకిచ్చిన లోన్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మర్యాదగా మేమిచ్చింది వెనక్కిస్తారా? లేకపోతే మీ మీద అన్ని రకాల కేసులు బనాయించి మీ అన్నయ్యని, అలాగే నిన్ను, ఇక శ్రీకర్ ముగ్గురిని కూడా లోపలేయించమంటారా అంటూ ఇక లోను వాళ్ళైతే నానా రభస చేస్తారు. ఇక అవని అయితే, చూడండి మీరు మాకు కొంత సమయం ఇచ్చారు, ఇంకా ఆ గడువు పూర్తవకుండా ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడండి మా వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ ఇంకొక వారం రోజుల్లో పూర్తవబోతుంది. ఆ తర్వాత మాకు ముందుగా వచ్చే అమౌంట్ని మీకే కడతాం అంటూ ఇక అవని మాట్లాడుతుంటే, చూడమ్మా ఇదంతా మాకు అనవసరం. మేము ఈ రోజుతో మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. చూడండి మీరు చెప్పిన టయానికి రావడానికి మాకేం పని పట్టలేదా? చూడండి అక్కడ చూస్తే రాజేశ్వరి గారు మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. మీరేమో బ్యాంకుకి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఇలా మీ ఇంటి చుట్టూతా తిప్పించుకుంటున్నారు. చూడండమ్మా మీరు ఇచ్చే బాపతి కాదని మాకర్థమైపోయింది. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అంటూ బ్యాంకు వాళ్ళైతే నానా గొడవ చేస్తుంటే అక్కడే ఉన్న చక్రధర్, ఏమండి ఏంటండి మీరు అసలు మీరు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకులు. వాళ్ళు మీకు ఎందుకు డబ్బులు ఎగ్గొడతారు? అయినా వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తారు? నా మాట వినండి అని అంటుంటే, చూడండి మిమ్మల్ని నమ్మే వీళ్ళకి అంత అమౌంట్ ఇచ్చాం. తేరా మాసి మీరేమో మీకు సంబంధం లేదన్నట్టుగా ఆస్తి మొత్తాన్ని రాజేశ్వరి మేడం గారికి రాసేసి పక్కకెళ్ళిపోయారు. మేమే మీ ప్రాపర్టీ చూసిచ్చాం. మీరేమో ప్రాపర్టీ లేకుండా నేను షూరిటీ, నేనున్నాను అంటూ చెప్పిన మాటల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి అంటూ ఇక బ్యాంకు వాళ్ళైతే చక్రధర్ని కూడా తోసేస్తారు. ఒక్కసారిగా చక్రధర్ ఇక ముందుకి పడిపోబోతుంటే అక్షయ్కి అలాగే కమల్కి చాలా కోపం వస్తుంది. ఇక బ్యాంకు వాళ్ళతో వాళ్ళు కూడా గొడవకి దిగబోతూ ఉంటే ఇంతలో అవని, ఎవండి ఆగండి ఆగండి, చూడండి మీకు డబ్బులు కావాలి. ఇలా గొడవ పడినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయా? రావు కదా. చూడండి ఇన్నాళ్ళు ఆగారు, ఒక్క వారం రోజులు ఆగండి, మీకు ఎంతో కొంత అమౌంట్ కడతాం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్, మీకు దండం పెడతాను అంటూ ఇక అవని అయితే రెండు చేతులు జోడించి వాళ్ళకి దండం పెడుతుంది. ఇక బ్యాంకు వాళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, చూడండి వాళ్ళు రెచ్చగొట్టారని మనం ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నాం, కానీ మనకి డబ్బులు ఇంపార్టెంట్, ఈ గొడవ కాదు. వాళ్ళంటున్నట్టుగానే వారం రోజులు ఆగి చూద్దాం. ఒకవేళ అది జరగకపోతే మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామంటూ వాళ్ళైతే మాట్లాడుకొని, సరేనండి మీరంటున్నట్టే వారం రోజులు సమయం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో మాకిస్తానన్న అమౌంట్ ఇవ్వకపోతే మా స్టైల్లో మాకు రావాల్సిన డబ్బుని తీసుకోవాల్సి ఉంటుంది అనుకుంటూ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కమల్ అయితే, వదినా వాళ్ళంతా గొడవ చేస్తుంటే మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు? వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి అని అంటుంటే, కన్నయ్య ఇప్పటికే వాళ్ళు మనకి డబ్బిచ్చి ఆ డబ్బుని వెనక్కి తీసుకోలేక నానా రభస చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి కన్విన్స్ చేసి పంపించాలి తప్పించి వాళ్ళతో గొడవ పడ్డంలో ప్రయోజనం లేదు. చూడు నువ్విలా ఆవేశపడి అందరితో గొడవలు పడద్దు కన్నయ్య, నా మాట విను అంటూ ఇక కమల్ని అక్కడి నుంచి లోపలికి వెళ్ళమని చెప్తుంది. ఇంతలో పల్లవి, దీన్నంతటికి కారణం ఒక విధంగా నువ్వే కదా. డాడ్ని అక్కడి నుంచి మీ అమ్మ దగ్గరికి వెళ్ళేలా చేసి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు. చూడిప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఆ బావగారిని, కమల్ బావని, శ్రీకర్ బావని వాళ్ళు అరెస్ట్ చేస్తా అంటున్నారు. అసలు
ఇంట్లో జరుగుతున్న ఈ గందరగోళం మొత్తానికి కూడా నువ్వు మీ అమ్మే కారణమంటూ ఇంకా పల్లవి అయితే అవనిని నిందిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న పార్వతి అయితే పల్లవి మాటలకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంకా అవని అయితే చూడండి అత్తయ్య, పల్లవి ఎలా మాట్లాడుతుందో, నేను ఈ గొడవలకి కారణమంటుంది అని అంటూ ఉంటే తను చెప్పిన దానిలో నాకు అబద్ధం కనిపించట్లేదు. నిజంగానే ఈ గొడవలన్నింటికి ఒక విధంగా నువ్వే కారణం కదా. నువ్వెళ్ళి మీ నాన్నని అలాగే రాజేశ్వరిని రెచ్చగొట్టకపోతే వాళ్ళిద్దరికీ గొడవ అయ్యేది కాదు. అలాగే మీ నాన్న రాజేశ్వరిని వదిలిపెట్టి మీ అమ్మ దగ్గరికి వచ్చుండేవాడు కాదు. ఆయన ఇలాంటి గొడవలన్నింటికి కారణమయ్యి ఎందుకవని ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అంటూ ఇక పార్వతి అయితే అవనిని చెడమడ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అవని పార్వతి కూడా తనని అర్థం చేసుకోవట్లేదని ఇంకా చాలా బాధపడుతుంది. ఇక అక్షయ్ అయితే చూడవని ఈరోజు మంచి చేసిన దానికి ప్రయోజనం లేదు. మంచి చేసిన వాళ్ళకంటే చెడు చేసిన వాళ్ళని ఎవరన్నా ఎక్కువగా నమ్ముతారు. ఇంతకుముందు అమ్మ నిన్ను తప్పు పట్టింది, కానీ అదంతా తన అపోహని, అనవసరంగా నీ మీద నిందలు వేశానని అమ్మ చాలా బాధపడేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. నువ్వేం బాధపడకు, అన్నీ చక్కదిద్దుకున్నాక అమ్మ ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని ఇంకా అక్షయ్ అయితే అవనికి నచ్చ చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక పార్వతి అయితే భరత్ దగ్గరికెళ్ళి, నాన్న భరత్, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాన్రా. చూడు, నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ బాధని అనుభవించాల్సి వస్తుంది. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో అని అంటుంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా ఇల్లు ఇదే కదా, నేను ఇక్కడే ఉండాలి కదా. చూడమ్మా, వెళ్ళిపోవడానికి అక్కడ నాకెవ్వరూ లేరు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే చాలా ఆనందపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే తన కొడుకు తనకి దగ్గరయ్యాడని చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఇంకా రాజేశ్వరి ఇప్పుడు భరత్ని ఇక్కడే ఉంచేస్తే ఖచ్చితంగా అవని అందరి దగ్గర నిజం బయట పెడుతుంది. నిదానంగా భరత్ని నచ్చచెప్పి ఇక్కడి నుంచి పంపించాలి అని చెప్పి రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ, అది కాదు భరత్, నువ్విక్కడ ఉండడం వల్ల అక్కడ మీ అమ్మ మీనాక్షి ఎంతగా బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే, చూడమ్మా, ఇక్కడ నేను పడే బాధని చూడలేకపోతున్నావు, అక్కడ మా అమ్మ పడుతున్న బాధని అర్థం చేసుకుంటున్నావు. ఇంత మంచి నిన్ను ఆ చక్రధర్ మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. చూడమ్మా, అక్కడికి వెళ్ళకపోతే మా అమ్మ బాధపడుతుందని నువ్వు ఆలోచిస్తున్నట్టు నేనక్కడికి వెళ్తే ఆ చక్రధర్ని చూసి ఆ ఇంట్లో ఉండలేనని ఆ అమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే నేను అక్కడికి వెళ్ళట్లేదు. చూడమ్మా, నన్ను అక్కడికే నువ్వు పంపించాలి అనుకుంటే చెప్పమ్మా, నేను ఇక్కడ కూడా ఉండను, ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే, భరత్ ఏంటి మరి ఇలా మాట్లాడుతున్నాడు? భరత్కి ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు భరత్కి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. అక్కడ చూస్తుంటే అవని నిజాన్ని బయట పెడుతుందేమో అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ రాజేశ్వరి ఆలోచనలో పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంకా పల్లవి వేసిన మొదటి ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇక అవనిని అన్ని విధాలుగా ఇరికించడం కోసం అక్కడ శ్రీకర్ని అలాగే శ్రియాని కూడా ఫుల్గా వీళ్ళకి రివర్స్ చేయడం కోసం ఇంకా పల్లవి అయితే శ్రియాని కలవడానికి శ్రియ ఇంటికి వెళ్తుంది. ఒక్కసారిగా శ్రియ పల్లవిని చూసి, శ్రియ బావున్నావా అని అంటుంటే ఇక శ్రియ అయితే పల్లవితో, ఏంటి పల్లవి, నిన్ను చూస్తుంటే నాకు కాస్త కొత్తగా అనిపిస్తుంది. నువ్వెప్పటి నుంచి ఆలోచిస్తున్నావు నా కోసం అని చెప్పి ఇక శ్రియ అయితే, అది కాదు శ్రియ, నువ్వింటి నుంచి వచ్చి మంచి పని చేసావు, కానీ మీ ఆయనలాగా మా ఆయన నా మాట వింటే నాకెందుకు తిప్పలు అంటూ ఇక పల్లవి అయితే శ్రియతో మాట్లాడుతూ ఉంటే, శ్రియ చూడు, నేను కడుపుతో ఉన్నాను కాబట్టి నా కోసం శ్రీకర్ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అలాగే నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయితే కమల్ కూడా నువ్వు చెప్పినట్టే వినొచ్చేమో అని చెప్పడంతో ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ, లేదు ఇలా కాదు, అవని మీద ఈ శ్రియకి
పూర్తిగా కోపం రావాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా ఇక శ్రియ మర్చిపోయాను, నిన్న ఉన్నట్టుండి నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దానివల్ల నాకేమవుతుందా అని భయంతో శ్రీకర్ అవనిని పిలిపించాడు. ఆ అవని వచ్చి ఏదో కషాయమట అది కలిపిచ్చింది. అది ఇచ్చిన తర్వాత నాకు కడుపు నొప్పి తగ్గింది. అది ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని అవని బాగానే ప్లాన్ చేసింది అంటూ ఇంకా శ్రేయ అయితే పల్లవితో మాట్లాడుతుంటే, పల్లవి దొరికావు, బాగా దొరికావు. ఏ రకంగా అయినా సరే నిన్ను అలాగే శ్రీకర్ని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేయడానికి నాకు మరొక ఐడియా వచ్చిందనమాట అని అనుకుంటూ, అవునా, అంత పని జరిగిందా, ఇప్పుడు నీకెలా ఉంది అంటూ పల్లవి అయితే ఇక శ్రియతో మాట్లాడుతూ తను తాగుతున్న జ్యూస్లో ఏదో ఒక టాబ్లెట్నైతే వేస్తుంది. ఒక్కసారిగా ఇక శ్రేయ అయితే ఆ జ్యూస్ని తాగుతూ ఉన్నట్టుండి మళ్ళీ కడుపు నొప్పితో బాధపడుతుంది. ఇక అలా కడుపు నొప్పితో బాధపడడంతో ఇంకా పల్లవి అయితే, శ్రేయ ఏమైంది అని అంటుండగా అనుకోకుండా శ్రీకర్ కూడా వస్తాడు. ఇక శ్రీకర్ అయితే ఆ పరిస్థితిని చూసి, శ్రేయ ఏమైంది అని అంటుంటే, ఏమో తెలీదు శ్రీకర్, మళ్ళీ నాకు మొన్నట్లాగే కడుపు నొప్పి వస్తుంది, నాకు బాగా నొప్పిగా ఉంది అని అంటుంటే, ఆగు, వదినతో మాట్లాడతాను, ఆ కషాయం ఎలా చేశారో కనుక్కుంటాను అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే అవనికి ఫోన్ చేసి ఆ కషాయాన్ని ఎలా రెడీ చేయాలో కనుక్కుంటాడు. ఇక తనే ఆ కషాయాన్ని రెడీ చేసి ఇక శ్రియకి తాగిస్తూ ఉండగా శ్రియ ఆ కషాయాన్ని తాగిన తర్వాత కూడా తనకి అస్సలు కడుపు నొప్పి తగ్గదు. ఇక పల్లవి అయితే, బావా, తనని ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా అంటూ ఇక పల్లవి అయితే శ్రీకర్తో చెప్పడంతో ఇంకా ముగ్గురు కూడా శ్రియాని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తారు. అక్కడ డాక్టర్ ఇక శ్రియాని చెకప్ చేస్తుండగా పల్లవి తాను అనుకున్నట్టుగానే ఇంకా డాక్టర్తో తనకిచ్చిన కషాయం వల్లే తనకి కడుపు నొప్పి వచ్చింది, అలాగే కడుపులో బిడ్డని కోల్పోయింది అన్న విషయం చెప్పమని ఇంకా డాక్టర్తో చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్, లేదు, తనకిచ్చిన కషాయం వల్ల తను కడుపులో బిడ్డకి ఏమీ కాలేదు, కానీ నువ్వెందుకు అలా చెప్పమంటున్నావు అని అంటుంటే, అలా చెప్తే నీకు నచ్చినంత డబ్బు ఇస్తాను, అర్థమవుతుందా అంటూ ఇక పల్లవి అయితే డాక్టర్కి కళ్ళతోనే అర్థమయ్యేలా చెప్పేస్తుంది. ఇంకా డాక్టర్ అయితే, ఓకే, మరి దానివల్ల నాకేదన్నా ప్రాబ్లం అయితే అని అంటుంటే, ఎట్టి పరిస్థితుల్లో నీకెట్లాంటి ప్రాబ్లం రాదు, నేను చెప్తున్నాను కదా అంటూ ఇక పల్లవి అయితే డాక్టర్కి ధైర్యాన్నిచ్చి ఇంకా శ్రియ కడుపులో ఉన్న బిడ్డని చంపేయమని చెప్తుంది. ఇంకా డాక్టర్ కూడా పల్లవి చూపించే ఆశకి ఇంకా తను చేస్తుంది తప్పైనా సరే డబ్బు కోసం శ్రియ కడుపులో ఉన్న బిడ్డని తీసేస్తుంది. ఇంకా కొంతసేపటికి బయటికి వచ్చి, చూడండి, మీరిచ్చిన కషాయం వల్ల తనకి అబార్షన్ అయింది, తనిప్పుడు స్పాట్లో కడుపులో ఉన్న బేబీని తీయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఇచ్చిన ఆ కషాయం వల్ల ప్రెగ్నెన్సీ పోయిందా అని అంటుంటే, అవును, దానివల్లే కడుపులో బేబీకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, స్పాట్లో దాన్ని తొలగించకపోతే దానివల్ల తల్లికి కూడా ప్రాబ్లమే అని చెప్పడంతో ఇక శ్రీకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక అవని అలాగే అక్షయ్, పార్వతి కూడా అక్కడికి వస్తారు. ఇంకా డాక్టర్ చెప్పిన మాటలకి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక పక్కన ఉన్న పార్వతి, శ్రీకర్ ఏమైంది, అసలు ఎలా జరిగింది ఇదంతా అని అంటుంటే, అమ్మా, మొన్న కూడా శ్రియకి ఇలాగే కడుపు నొప్పొస్తే వదిన ఏదో కషాయం కలిపించింది, అది తాగ్గానే శ్రియ మళ్ళీ నార్మల్ అయింది, సేమ్ అలాగే ఈరోజు కూడా తను కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే వదిన ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని ఆ కషాయాన్ని ఎలా రెడీ చేయాలో వదిన్ని అడిగాను. వదిన చెప్పినట్టే వేసి శ్రేయకి ఆ కషాయాన్ని ఇచ్చాను, కానీ దానివల్ల తన కడుపులో బిడ్డ చనిపోయిందని, అది తీయకపోతే శ్రేయ కూడా ప్రాణాలతో ఉండదని డాక్టర్ చెప్తున్నారు అంటూ ఇక శ్రీకర్ చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. రే శ్రీకర్,
ఏం మాట్లాడుతున్నావురా? శ్రేయ కడుపులో బిడ్డ చనిపోవడం ఏంటి? అసలు అసలు ఎవరన్నారు అని అంటుంటే ఇంకా అవని అయితే లేదు, అలా జరగడానికి వీల్లేదు. అది అత్తయ్య గారు నాకు నేర్పించిన కషాయం. అది అది తాగితే ఒకవేళ కడుపులో బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దానివల్ల తనకి ఏమీ కాకుండా ఉంటుంది. అట్లాంటిది ఆ కషాయం వల్ల బిడ్డ చనిపోతుందా? నేనొప్పుకోను. ఇప్పుడే నేను శ్రేయాని చూడాలి అంటూ ఇక అవని అయితే చాలా ఫాస్ట్గా లోపలికైతే వెళ్తుంది. ఇంకా డాక్టర్ అయితే శ్రేయాకి మత్తిచ్చి ఆపరేషన్ చేయబోతుంటే ఒక్కసారిగా ఇక అవని అయితే లోపలికి వెళ్ళి డాక్టర్ డాక్టర్ ఏంటి అబార్షన్ అంటున్నారు? కడుపులో బిడ్డ చనిపోయిందంటున్నారు. ఏది ఆ బిడ్డని చూపించండి అని అడగడంతో ఇక డాక్టర్ కంగారు పడిపోతుంది. ఒక్కసారిగా అవని డాక్టర్ చెంప పగలకొట్టి చెప్పు, నిజం చెప్పు, కడుపులో బిడ్డ నిజంగానే చనిపోయిందా లేకపోతే చంపేమని ఎవరన్నా నీకు డబ్బులిచ్చారా అంటూ ఇక అవని అయితే డాక్టర్ని పట్టుకుని నిలతేయడంతో డాక్టర్ వద్దు, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్, హాస్పిటల్లో గొడవ చేయొద్దు, నాకు చాలా పెద్ద పేరు ఉంది, దాన్ని చెడగొట్టద్దు. చూడండి నేను చెప్పేది కాస్త వినండి అంటూ ఇక డాక్టర్ గారైతే అవనిని ప్రాధేయపడతారు. అవని మాత్రం అస్సలు వినిపించుకోకుండా చెప్పు, చెప్తావా లేదా అంటూ ఇక శ్రేయాని చూసే డాక్టర్ని గట్టిగా నిలతేయడంతో ఇక డాక్టర్ అయితే జరిగిందంతా చెప్పి మేడం కేవలం డబ్బు కోసమే ఇలా చేశాను, అంతేగాని నేను ఇలా చేయాలని కాదు, నన్ను క్షమించండి. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. తనకి ఎవరో విషం టాబ్లెట్ ఇచ్చారు, దాని ప్రభావం వెంటనే పని చేయబోయింది. కానీ ఎవరో వాళ్ళ ఆ టాబ్లెట్కి రియాక్షన్గా తనకి కషాయాన్ని కలిపించారు. అది తాగడం వల్ల ఆ టాబ్లెట్ పవరు మొత్తం పోయి బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు అని చెప్పడంతో ఇక అవని అయితే చూడు, మర్యాదగా ఇదంతా నీతో ఎవరు చేయిస్తున్నారు అని అంటుంటే మేడం ఎవరో తెలీదు, కానీ పేషెంట్తో పాటు వచ్చినవిడే అని చెప్పి ఇక డాక్టర్ గారైతే అవని కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. ఇంకా ఇదంతా కూడా మత్తులో ఉన్న శ్రేయ కూడా కొద్దిగా తను వింటుంది. ఇంకా అవని అయితే బయటికి వచ్చి అత్తయ్య కడుపులో బిడ్డకి ఎట్లాంటి ప్రమాదం లేదు, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు, డాక్టర్ డబ్బుల కోసం ఇలా చేసింది అంటూ ఇక అవని అయితే బయటికి వచ్చి అందరితో చెప్తుంది. ఒక్కసారిగా ఇక శ్రీకర్ అయితే వదినా ఏమంటున్నారు? శ్రేయ కడుపులో బిడ్డకి ఏమీ కాలేదా నిజంగానా అని అడుగుతుంటే అవును శ్రీకర్, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు, కావాలంటే మీరే చూడండి అంటూ ఇంకా శ్రీకర్ని అలాగే కుటుంబ సభ్యుల్ని లోపలికి తీసుకెళ్లి చూపిస్తుంటుంది. డాక్టర్ అయితే భయంతో గజగజ వణికిపోతుంది. ఇక శ్రీకర్ అయితే డాక్టర్ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పావలా, చెప్తావా లేదా అని అడగడంతో సార్ అది మీరు తీసుకొచ్చే సమయానికి లోపల కదలికలు లేకపోవడంతో నిజంగానే బిడ్డ చనిపోయిందేమో అనుకున్నాం సార్. ఇది నిజంగా మిరాకిల్ సార్, మీరిచ్చిన కషాయం వల్లే తను బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు. దానివల్ల తనకైన ఫుడ్ పాయిజన్ మొత్తం పోయింది. ఆ కషాయం వల్ల తనకి బిడ్డకి ఏ ప్రాబ్లం కాకుండా అయ్యింది అంటూ డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. అసలు నిన్ను నీ మాటల్ని వింటుంటే నాకేదో అనుమానంగా ఉందని శ్రీకర్ గొడవ చేస్తుంటే ఇక అవని చూడు శ్రీకర్, తల్లి బిడ్డ క్షేమం, ఇక తనని ఎందుకు వదిలేసే అంటూ ఇక అవని అయితే శ్రీకర్కి నచ్చ చెప్పడంతో కమల్ మాత్రం అస్సలు వినకుండా లేదొద్దనా, దీన్ని చూస్తుంటే నాకు తేడాగా కనిపిస్తుంది, దీనికెవరో డబ్బులిచ్చిదంతా చేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ కమల్ ముందుకెళ్తుంటే కన్నయ్య తను చెప్తుంది కదా, శ్రేయాని తీసుకొచ్చినప్పుడు కడుపులో బిడ్డ కదలికలు లేవని, పద ఇంటికి వెళ్దామంటూ ఇంకా శ్రేయాని తీసుకుని ఇంటికైతే వెళ్తారు. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో ఉన్న మీనాక్షి అయితే పదే భరత్ని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. అలాగే తనకప్పటికే భరత్ మీద దిగులు పెట్టుకుని తన ఆరోగ్యం కాస్త క్షీణిస్తుంది. ఇంకా డాక్టర్ గారైతే మీనాక్షి పరిస్థితిని బట్టి ఇంకా అవనితో చూడండి, ఇప్పటికే తన ఆరోగ్యం బాగాలేదు, ఇట్లాంటప్పుడు ఇలా తనకి మనసుకు నచ్చిన వాళ్లతో సంతోషంగా ఉండాలి గాని తనని
ఎందుకమ్మా ఇబ్బంది పెడుతున్నారు అంటూ డాక్టర్ అయితే ఇంకా అవనితో చెప్పడంతో అవని, చూడండి డాక్టర్, మా అమ్మగారిని జాగ్రత్తగానే చూసుకుంటాం. మా తమ్ముడు కొంచెం వేరే ఊరెళ్ళాడు, వాడు కూడా త్వరలోనే వచ్చేస్తాడు, వాడి వల్లే మా అమ్మకి దిగులు అంటూ ఇక అవని అయితే డాక్టర్కి చెప్పడంతో, చూడండి అతన్ని త్వరగా పిలిపించండి, అతని దగ్గరుంటే మీ అమ్మగారు కాస్త కోలుకుంటారు అంటూ ఇక డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్ అయితే మీనాక్షితో మాట్లాడుతూ, చూడు మీనాక్షి, నువ్వు ఇలా భరత్ని తలుచుకుని నీలో నువ్వు కుమిలిపోతుంటే మేమందరం ఏమైపోవాలి? చూడు, భరత్ వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా కనిపించాలి కదా అంటూ ఇంకా చక్రధర్ అయితే మీనాక్షికి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే అదే టైంలో చీపురు తీసుకుని బయట వాకిలిని తుడుస్తూ ఉండగా ఇక ఆ దుమ్ము రేగి మీనాక్షికైతే విపరీతమైన దగ్గొచ్చేస్తుంది. ఒక్కసారిగా మీనాక్షి అలా దగ్గడంతో ఇక అక్కడే ఉన్న చక్రధర్ మీనాక్షి మీనాక్షి అంటూ మీనాక్షి దగ్గరగా వెళ్తుంటే ఇక అవని అయితే లోపల నుంచి పరిగెత్తుకుంటూ గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి ఇక మీనాక్షి చేతికి తాగిస్తుంది. మీనాక్షికి దగ్గు తగ్గేలా చేస్తుంది. అమ్మా, ఇక్కడ ఎందుకమ్మా, లోపలికి వెళ్ళిపోదాంరా అంటూ ఇక మీనాక్షిని తీసుకుని లోపలికి వెళ్ళాలని ఆ గ్లాస్తో వాటర్ని లోపల పెట్టాలని చూస్తుంది. వెంటనే ఇక పల్లవి వచ్చి చేతిలో ఉన్న గ్లాస్ని చీపురకట్టతో దూరంగా విసిరికొడుతుంది. అలా విసిరికొట్టడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అవని అయితే పల్లవి అని గట్టిగా అరవడంతో, ఎందుకు అలా అరుస్తున్నావు? చెడు, మీ అమ్మకి జబ్బు చేసింది, ఆ జబ్బు చేసిన ఆవిడ తాగిన గ్లాసు తీసుకెళ్లి కిచెన్లో పెడితే అది తెలియక ఎవరన్నా తాగితే ఈవిడ జబ్బు మళ్ళీ వాళ్ళకు కూడా అంటుతుంది. అయినా ఇలా రోగిష్టి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావంటూ ఇక పల్లవి కోపంతో రగిలిపోతుంటే ఒక్కసారిగా అవని పల్లవి చెంప పగలకొడుతుంది. ఇక పల్లవి అయితే, చూడు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్తుంది నిజం, ఇట్లాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే మంచి వాళ్ళకి కూడా రోగాలంటది అనుకుంటూ ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అన్న మాటలకి మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది. ఇక చక్రధర్ అయితే అవని దగ్గరకొచ్చి, అమ్మా అవని, పల్లవి ఏంటమ్మా ఇలా మారిపోయింది, తను ఎలా మాట్లాడుతుందో విన్నావా? తనకి మీనాక్షి తన కన్న తల్లిని తెలిస్తే అసలు తల్లిగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు ముందు అది భయంగా ఉంది అంటూ ఇంకా చక్రధర్ అయితే అవనితో మాట్లాడడంతో, అవని, నానా మీరేం కంగారు పడకండి, పల్లవికి అర్థమయ్యేలా నేను చెప్తాను అని అంటుంటే, నువ్వు చెప్పినా తను వినేలా లేదని నాకైతే అర్థమవుతుంది, ఏం చేస్తావో అంటూ ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రానున్న ఎపిసోడ్స్లో అవని పల్లవిని ఎలా మార్చిపోతుంది, అలాగే భరత్ని ఆ రాజేశ్వరి నుంచి ఎలా తీసుకురాబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.